హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. ఈ ముందు రోజు వర్షం పడింది, అందుకోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఎండ రాగానే బట్టలు అయితే వాష్ చేశాను. బాబుని అయితే ఉయ్యాలలో పడుకోబెట్టి వంట పని చేసేద్దామని బట్టలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట పనికి అయితే వచ్చేసాను. రైస్ అయితే పెట్టేశాను. టిఫిన్ తర్వాత చేసేద్దాం, ముందుగా రైస్ పెట్టేస్తే పని అయిపోతుందని చెప్పేసి రైస్ పెట్టేసి ఇలా పూరీ కోసం అయితే పిండి కలుపుతున్నాను. అండ్ పూరికి పిండి కలిపిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేద్దాము. పూరి వేసిన తర్వాతనే వెంటనే హాట్గా తినేయచ్చు అని చెప్పేసి పూరి పిండి కలిపి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ ఏం లేదు, పూరీలోకి పప్పు చేసేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. అండ్ పప్పు అయితే కుక్కర్లో తొందరగా కంప్లీట్ అయిపోతుంది, టైం సేవ్ అవుతుందని చెప్పేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. అండ్ పూరీలోకి ఎంతమందికి పప్పు కర్రీతో తినడం అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తే మధ్యాహ్నం లంచ్లోకి కూడా తినేయచ్చు అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలోనే పప్పు అయితే నానబెట్టేశాను ముందుగానే. పూరీలోకి అయితే పెసరపప్పుతో తినడం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో మీరు పెసరపప్పుని కుక్కర్లో వేసి ఉడకబెడతారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. తొందరగా కంప్లీట్ అవుతుంది ఒక విజిల్లో అని చెప్పేసి నేనైతే కుక్కర్లో పెట్టేసి ఇంకా పక్క స్టవ్ మీద ఆయిల్ అయితే వేడి చేసుకుంటూ ఇలా పూరి పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలిపేసుకొని ఇలా ముద్దలు అయితే చేసేస్తున్నాను. అన్నీ ఒకసారి కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి అన్ని బాల్స్ లాగా అయితే చుట్టేసి పెడుతున్నాను. అండ్ మీ ఇంట్లో మీరు పూరీ చేసేటప్పుడు పిండితో చేస్తారా లేదంటే ఆయిల్ వేసి చేస్తారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వీలుని బట్టి ఎలా అనిపిస్తే అలా చేస్తాను. ఈరోజు పిండి అయితే తక్కువగా ఉందని చెప్పేసి ఆయిల్ అయితే వేస్ట్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేస్ట్ చేయడం అండ్ పిండి వేసి చేయడం, దానికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏముంటుంది టేస్ట్లో అనేది ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ పూరీ అయితే వేసేసాను. ఇలా నేనే పూరి చేస్తూ నేనే కాలుస్తూ ఉండాలంటే చాలా టైం అయిపోతుంది అండ్ బాబు లేస్తాడు అని చెప్పేసి నేనైతే మా వారిని హెల్ప్ అడిగాను. పూరీలు నేను చేస్తూ ఉంటాను, మీరు కాలుస్తారా అని చెప్పేసి. ఎక్కువగా ఏం లేవు కదా, కొన్నే ఉన్నాయి కదా, హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అడిగాను. అడిగితే ఆయన ఓకే అన్నారు. ఓకే అని ఆయన అయితే పూరీలు కాల్చడం స్టార్ట్ చేశారు. నేనైతే పూరీలు చేసేస్తూ అందులో వేసేస్తున్నాను, ఆయన అయితే కాల్చేస్తున్నారు. అండ్ ఇంట్లో టిష్యూస్ లేక ఇలా నేనైతే వైట్ పేపర్ వేస్తున్నాను. న్యూస్ పేపర్ వేయొద్దు కాబట్టి వైట్ పేపర్ అయితే వేస్తున్నాను. ఇలా వంట చేస్తున్నప్పుడు మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మొత్తానికైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది అండ్ పూరీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఆల్రెడీ నేను రైస్ పెట్టేశాను కదా. సో బాబు అయితే పడుకున్నాడని చెప్పేసి నేను బాబుకి స్నానం చేయడం కోసం ఇలా వాటర్ అయితే పెడుతున్నాను. మేము ఊర్లోనే ఉంటున్నాం కాబట్టి ఈ ఫెసిలిటీ అయితే ఉంది కాబట్టి నేనైతే కట్టెల పొయ్యి మీద బాబుకి వాటర్ అయితే పెడుతున్నాను. అలా చేయడం చాలా మంచిది. స్నానానికి ముందే బాబుకి తినిపిద్దామని చెప్పేసి అన్నం ఇంకా పప్పు వేసి అందులో కొంచెం నెయ్యి వేసి బాబుకి అయితే తినిపిద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. అన్నం తినిపించిన తర్వాత ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీగా తినిపిస్తాను. ఇదండి ఈరోజు వ్లాగ్. మరిన్ని మంచి వ్లాగ్స్తో కలుద్దాం.